హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. ఈ రోజు మనం బేసిక్స్ టు అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అని చెప్పి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ నుంచి లైక్ ఎడిషన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, లేదంటే డివిజన్ అవ్వచ్చు, ఫ్రాక్షన్స్ అవ్వచ్చు. సో వీటి నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ ట్రిగ్నోమెట్రీ అవ్వచ్చు, లేదంటే జామెట్రీ అవ్వచ్చు, వీటి వరకు ఎస్ఎస్సిలో కానీ లేదా ఆర్ఆర్బిలో కానీ అడిగే క్వశ్చన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. ప్రతి కాన్సెప్ట్ కి ఇంపార్టెంట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఇంపార్టెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెక్స్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తాను, వాటిని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఒక పీడిఎఫ్ అనేది ఏ వీడియోకి రిలేటెడ్ గా వీడియో పీడిఎఫ్ అనేది మీకు ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. వాటిలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, లేదంటే ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు, లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు. సో వీటిలోని అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ లో నేను ప్రిపేర్ చేసి పెడతాను. వాటిని కూడా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అలానే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎడిషన్ లో చూసుకుంటే మనకి ఎడిషన్ లో బేసిక్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే రిపీటెడ్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎడిషన్ అడుగుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7 + 77 + 777 and so on. 777. సో ఒక 7 నుంచి స్టార్ట్ చేసి 6 7s వరకు ఉండే నెంబర్స్ ని మనకి యాడ్ చేసి దాని యొక్క ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా ఎగ్జామ్ లో క్వశ్చన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనం ఆప్షన్స్ లో చాలా ఈజీగా ఎలిమినేట్ చేసే ప్రాసెసెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఎలిమినేషన్ ట్రిక్స్ అయితే చాలా ఉన్నాయి. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేశాక ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ లో యూనిట్స్ ప్లస్ లో ఒక దీనికి 2 ఉంది, యూనిట్స్ ప్లస్ లో ఒక దీనికి 9 ఉంది, లేదా యూనిట్స్ ప్లస్ లో ఒక దీనికి 7 ఉంది, యూనిట్స్ ప్లస్ లో ఇంకొక దీనికి మనకి 8 ఉంది అనుకోండి. ఇప్పుడు చూసుకుంటే యూనిట్స్ ప్లస్ లో ప్రతి ఆప్షన్ లో ఉండే యూనిట్స్ ప్లస్ అనేది డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇలా ఉండేటప్పుడు ఒక అప్రోచ్ మనం ఫాలో అవుతాం, లేదా ప్రతి ఆప్షన్స్ లో యూనిట్స్ ప్లస్ సేమ్ ఉంది అనుకోండి, లేదా ప్రతి ఆప్షన్స్ లో కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ లో కానీ యూనిట్స్ ప్లస్ సేమ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది అనుకోండి. ఇక్కడ చూసుకుంటే యూనిట్స్ ప్లస్ లో 2 ఉంది, 6 ఉంది. ఇక్కడ మనం ఎలిమినేట్ చేయలేం, ఆప్షన్ ఇదైనా అవ్వచ్చు లేదా ఇదైనా అవ్వచ్చు. అలాంటప్పుడు మనం వేరే అప్రోచ్ ఫాలో అవుతాం. అప్పుడు ఏం చేస్తాం, 10th ప్లేస్ అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది అనుకోండి. ఓకే, యూనిట్స్ ప్లస్ ఏమైనప్పటికీ మనకి 10th ప్లేస్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఇలాంటప్పుడు మనం వేరే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే మీరు జనరల్ గా ఇదే ప్రాబ్లమ్ ని ఏదైతే ఉందో 7 + 77 + 777 and so on 6 7s వరకు ఉంది, దీన్ని మీరు జనరల్ గా నార్మల్ మెథడ్ లో చేస్తే ఏం చేస్తారు, 6 7s రాస్తారు, నెక్స్ట్ 5 7s రాస్తారు, అండ్ సో ఆన్ ఇలా రాసుకుంటూ వెళ్ళి దాన్ని మీరు సాల్వ్ చేస్తారు. ఇది రాయడానికి నాకు అట్లీస్ట్ ఒక 10 seconds అయితే పడుతుంది కదా. సో మరి అగైన్ మళ్ళీ దీన్ని సాల్వ్ చేయాలి. దీనికంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు, రిపీటెడ్ నెంబర్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ నెంబర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాంట్లో ఎన్ని 7లు ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. 6 7s ఉన్నాయి, ఇక్కడ 6 7s ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 వరకు రాసుకొని ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో ఆ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే సరిపోద్ది. క్లియర్? సో మనకు చూసుకుంటే 7 + 77 + 777 and so on 6 7s ఉన్నాయి. లాస్ట్ నెంబర్లో 6 7s ఉన్నాయి కాబట్టి 6 వరకు నెంబర్లు రాసుకున్నాం, ఇంటూ 7 చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఉండేటప్పుడు యూనిట్స్ ప్లస్ లో వేరు నెంబర్లు ఉన్నాయి. ఈ మొత్తం నెంబర్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 6 × 7 చేస్తే సరిపోతుంది. 6 7 42 కాబట్టి యూనిట్స్ ప్లస్ లో 2 ఉంది. 2 దేనికైతే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడ యూనిట్స్ ప్లస్ లో ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అప్పుడు ఏం చేయాలి, మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. 56 × 7 చేస్తే సరిపోద్ది. ఓకే, 56 × మనకి 7 సాల్వ్ చేస్తే మనకి సరిపోద్ది. ఇప్పుడు ఏమొచ్చింది, 7 6 42, 7 5 35 + 4 39. ఇక్కడ ఇన్ఫాక్ట్ మనకి 3 digits వరకు ఆన్సర్ అయితే వచ్చింది. 392 ఏ ఆప్షన్ అయితే ఉండొద్దో అది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 92 ఉంది, 72 ఉంది కాబట్టి రాంగ్, మనకి 66 ఉంది కాబట్టి రాంగ్, 56 ఉంది కాబట్టి రాంగ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో ఇలాంటి మెథడ్స్ ఎప్పుడు అప్లై అవుతాయి, వేరే ఆప్షన్స్ ఉండేటప్పుడు. యూనిట్స్ ప్లస్ లో వేరే నెంబర్లు ఉండాలి, లేదా యూనిట్స్ 10s ప్లస్ లో వేరే నెంబర్ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, అన్ని దగ్గరలో 92 ఉంది అనుకోండి, అప్పుడు
మనకి 3 డిజిట్స్ వరకు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని 92 ఉంది అనుకోండి, ఇక్కడ మనకి ఏముంది 392 ఉంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 792 ఉంది అనుకోండి, మనకు ఆన్సర్ ఏం తెలుసు 392 లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ పైన మీకు ఒక ప్రాబ్లమ్ నేను డిస్ప్లే చేస్తున్నాను, దాన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇదే క్వశ్చన్ ని మనకి మధ్యలో ఉండే 77 తీసేసి అడిగారు అనుకోండి, అంటే 7 + 77 + 777 ప్లస్ అండ్ సో ఆన్ వస్తే మనం ప్రీవియస్ మెథడ్ లో మనం సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ 77 లేదు, సో దీన్ని కూడా సేమ్ ప్రీవియస్ మెథడ్ లోనే మనం సాల్వ్ చేస్తాం. ఎలా అంటే లాస్ట్ డిజిట్ లో లాస్ట్ నెంబర్ లో మనకి ఎన్ని ఉన్నాయి, 7s 6 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 ఇంటూ 7 చేస్తాం. సో వచ్చిన దాంట్లో నుండి ఇక్కడ మనకి 77 మిస్సింగ్ అవుతుంది కాబట్టి -77 చేయాలి. ఇప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్ లో అన్ని వేరు వేరు నెంబర్లు ఉన్నాయి అనుకోండి, ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ లో మనకి అన్ని యూనిట్స్ ప్లేస్ లో వేరు వేరు నెంబర్స్ ఉంటాయి. 6 × 7 చేస్తే మనకి 42 వచ్చేది. ఈ 42 లో నుంచి మనకి 77 తీద్దాం. ఓకే, జస్ట్ 2 నుంచి 7 తీయాలంటే మనకు అవ్వదు కాబట్టి 12 లో నుంచి 7 తీస్తే మనకి 5 వచ్చింది. యూనిట్స్ ప్లేస్ లో 5 ఏ ఆప్షన్ అయితే ఉంటుందో అది కరెక్ట్ అవుతుంది. లేదు యూనిట్స్ ప్లేస్ లో ప్రతి ఆప్షన్ లోనూ 5 ఉంది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఫర్దర్ గా సాల్వ్ చేద్దాం. ఓకే, 42 - 7 మనకి 12 నుంచి 7 తీస్తే మనకి 15 వచ్చింది. ఇక్కడ 3 ఉంటుంది, 3 లో నుంచి మనం 7 తీయాలి. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 3 లో నుంచి 7 13 లో నుంచి 7 తీస్తే మనకి ఏమొచ్చింది 6 వచ్చింది. సో ఏ ఆప్షన్స్ లో అయితే మనకి 65 లాస్ట్ 2 డిజిట్స్ ఉంటుందో అది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. సో సిమిలర్ క్వశ్చన్ నేను డిస్ప్లే చేస్తున్నాను, దీన్ని కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి 0.4 + 0.44 + 0.444. సో సిమిలర్ గా ప్రీవియస్ క్వశ్చన్ లానే ఉంది కానీ డెసిమల్స్ లో ఉంది. ఇలాంటప్పుడు దీన్ని మామూలుగా జనరల్ గా ఎలా చేస్తారు మీరు, సో ప్రతి దాంట్లో నుండి 4 కామన్ తీస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ 0.1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 0.11 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 0.111 ఉంటుంది అండ్ సో ఆన్. ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి 0.111111. సో 7 1s అనేది మనకి లాస్ట్ దీంట్లో ఉంటుంది. 4 కామన్ తీస్తే ఇప్పుడు దీని యొక్క ఎడిషన్ మీరు ర్యాండమ్ గా లైక్ జనరల్ గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ దానికి కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది. సో దీని యొక్క ఎడిషన్ ఏమవుద్ది అంటే అన్ని డెసిమల్స్ లో ఉన్నాయి కాబట్టి 0.9 పెట్టుకోండి. లాస్ట్ దీంట్లో మనకి 7 1s ఉన్నాయి, 7 1s ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 7 రాసుకోవాలి. ఇందాక ఏం చేస్తాం, లాస్ట్ దీంట్లో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అది లాస్ట్ లో రాసుకున్నాం. 1 2 3 4 5 6 అని చెప్పి 6 లాస్ట్ లో రాసుకునేటాం. లాస్ట్ లో 6 ని మనం లాస్ట్ లో రాసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఏదైతే బిగ్గెస్ట్ ఎక్కువ నెంబర్స్ సేమ్ రిపీట్ అవుతున్నాయో దాంట్లో మనం ఉండే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని మనం ఫస్ట్ రాసుకుంటాం. ఓకే, 7 6 5 4 3 2 1 రాసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 0.1 + 0.11 + 0.111 అండ్ సో ఆన్ 0.7 ఉండేటప్పుడు దాని ఆన్సర్ 0.765432 అవుతుంది. దీనికి మనం కామన్ తీసుకున్న 4 అనేది మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ లో మనకి ఆప్షన్ ఏలో లాస్ట్ డిజిట్ లో 4 ఉందనుకోండి, ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చూడండి 4 × 1 చేస్తే మనకి ఏమొచ్చింది 4 వచ్చింది. సో యూనిట్స్ ప్లస్ లో ఎప్పుడైతే 4 ఉంటుందో అప్పుడు మనకి ఆన్సర్ అనేది 4 అవుతుంది. ఎప్పుడైనా 0.4 0.44 0.444 ఇలా ఇచ్చేటప్పుడు సో ఈ నెంబర్ ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో అదే లాస్ట్ యూనిట్స్ ప్లస్ లో ఉంటే అది ఆన్సర్ అవుతుంది. కానీ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్ ఉండేటప్పుడు మనం 21 × 4 చేసుకోవాలి. మనకి ఏం తెలుసు 84 వచ్చింది. అప్పుడు లాస్ట్ 2 డిజిట్ లో 84 ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ లో లాస్ట్ డిజిట్ 4 ఉండేటప్పుడు మనం 21 × 4 చేస్తే మనకి ఏమొచ్చింది 84 వచ్చింది. సో లాస్ట్ 2 డిజిట్స్ 84 ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్ లో 84 ఉందనుకోండి లాస్ట్ 2 డిజిట్స్ లో, అప్పుడు 3 to 1 × మనకి 4 చేసుకుంటే ఏమొచ్చింది 4 1 = 4 4 2 = 8 మనకి 4 3 = 12. 12 అనేది 2 ఇక్కడ ఉండేది క్యారీలో, నెక్స్ట్ ఇంకా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి క్యారీలో 1 వచ్చింది. సో 284 లాస్ట్ 3 డిజిట్స్ దేనికైతే ఉంటుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైతే ఒక నెంబర్ ఇలా రిపీట్ అవుతుందో లాస్ట్ యూనిట్స్ ప్లేస్ లో అదే నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 + 0.55 + 0.555 ఇలా ఉంది అనుకోండి, యూనిట్స్ ప్లేస్ లో ఖచ్చితంగా అదే నెంబర్ ఉంటుంది. ఏ ఆన్సర్కి అయితే ఒకవేళ 4 ఆప్షన్లోనూ యూనిట్స్ ప్లేస్ వేరు ఉండి ఏదైనా ఒక ఆప్షన్ లో 5 ఉంటే యూనిట్స్ ప్లేస్ లో ఆన్సర్ అనేది ఖచ్చితంగా మనకి అదే ఆప్షన్ అవుతుంది. క్లియర్? సో ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు ఒకటి ఇస్తున్నాను డిస్ప్లే పైన, దాన్ని కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకే, సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చి యాడ్ చేయమనేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డైరెక్ట్ గా 1/2 అంటే 0.5 అని, 1/3 అంటే 0.33 అని చెప్పి, లేదా 1/4 అంటే 0.25 అని చెప్పి మీరు పెట్టుకొని దాన్ని మీరు సాల్వ్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది.
సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే 88 and 1/2ని 88 ప్లస్ 1/2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, 76 1/3 మనం ఏమని రాసుకోవచ్చు, 76 ప్లస్ 1/3, రైట్. అట్ ద సేమ్ టైం మైనస్ 89 and 1/4 ఉంది. సో మైనస్ 89 ప్లస్ 1/4, రైట్. నెక్స్ట్ మైనస్ 74 and మైనస్ 74 and 1/4ని 74 ప్లస్ 1/4 అని రాసుకోవచ్చు. క్లియర్. సో దీన్ని బ్రాకెట్ నేను సపరేట్ చేస్తే 88 ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో 76ని ఇక్కడ రాసుకుంటున్నాను, మైనస్ ఈ మైనస్ని మనం ఇక్కడ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, మైనస్ 89, ఇక్కడ మనకి మైనస్ 74 వచ్చింది, రైట్. ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ ఒక దగ్గర రాసుకున్నాను. ప్లస్ 1/2 ప్లస్ 1/3 మైనస్ 1/4 మైనస్ 1/4 మనకేం తెలుసు, మైనస్ 2/4, రైట్. మైనస్ 1/4 మైనస్ 1/4 మనకి మైనస్ 2/4 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే 88 మైనస్ 89 మనకేం తెలుసు, మైనస్ 1. 76 మైనస్ 74 మనకి ప్లస్ 2. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్, -1 + 2 చేసుకున్న మనకి 1 వచ్చింది, రైట్. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ పార్ట్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, లేదా మొత్తానికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి మనకి ఏమొచ్చింది, 12 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది, రైట్. సో ఎల్సిఎం 12 వచ్చింది. 6 ప్లస్ 4 ప్లస్ మైనస్ మనకి 3 2 3 4 3 12 కాబట్టి 3 2 6 వచ్చింది, రైట్. 6కి 6కి క్యాన్సిల్ అయిపోతే 4/12 అంటే మనకి ఏం తెలుసు, 1/3, రైట్. సో దీని వాల్యూ మనకి ఏమొచ్చింది, 1/3. సో 1 and 1/3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, క్లియర్. సో దీన్ని ఏం చేసాం, ఫ్రాక్షన్ ని మనం సెపరేట్ చేసాం. ఓకే, 88 and 1/2 దీన్ని సాల్వ్ చేసి 0.5 అని, 1/3 సాల్వ్ చేసి 0.33 అని, లేదా 1/4 సాల్వ్ చేసి, అప్పుడు మీకు కొంచెం లెందీ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని ఏం చేసాను, ఫ్రాక్షన్ ని సెపరేట్ రాసుకున్నాను. ఏవైతే నెంబర్స్ ఉన్నాయో నేచురల్ నెంబర్స్ ని వాటిని మనం సెపరేట్ గా రాసుకున్నాం, లేదా ఇంటీజర్స్ ని. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 88 మైనస్ 89 అనేది -1 వచ్చింది, లేదా 76 మైనస్ 74 అనేది మనకి 2 వచ్చింది. సో -1 + 2 మనకి 1 వచ్చింది. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్స్ మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 1/3 వచ్చింది. సో ఇలా చేస్తే మనకి ఈజీగా చాలా వేగంగా అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, దాన్ని కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ లో చూసుకుంటే, మల్టిప్లికేషన్ విత్ 2 అంటే మనకి ఏం తెలుసు, ఇచ్చిన నెంబర్ని డబల్ చేస్తాం. విత్ 4 అంటే డబల్ చేశాక మళ్ళీ డబల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 × 4 ఉందనుకోండి. సో 6ని డబల్ చేస్తే 12 వచ్చింది, 12ని మళ్ళీ డబల్ చేస్తే 24 వచ్చింది. ఓకే, ఇవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ విత్ 5. జనరల్ గా మీకు ఇచ్చే ప్రాబ్లమ్స్ లో × 5 అనేది చాలా ప్లేసెస్ లో వచ్చింది. సో దీన్ని మీరు ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ × 5 ఉందనుకోండి, మనకి ఏదైనా నెంబర్ పాసిబిలిటీ ఏముంది, ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ తీసుకుందాం, 24 × 5 ఉందనుకోండి. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని హాఫ్ చేయండి. ఓకే, దీన్ని హాఫ్ చేస్తే ఏమొచ్చింది, 12 వచ్చింది, పక్కన ఇంకొక 0 పెట్టండి, అంతే, 120. 24 × 5 ఆన్సర్ మనకి 120. ఫర్ ఎగ్జాంపుల్ 38 × 5 ఉందనుకోండి, 38ని మనం హాఫ్ చేయాలి. ఓకే, మనకి ఏం తెలుసు, 19కి × 5 ఉంది కాబట్టి పక్కన 0 పెట్టండి, 180, క్లియర్. లేదా ఏదైనా ఈవెన్ నెంబర్ అవ్వచ్చు, 72 × 5 ఉందనుకోండి, ఈ ఇచ్చిన ఈవెన్ నెంబర్ని హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 36 వచ్చింది, × 5 ఉంది కాబట్టి 0 పెట్టడమే, అంతే, క్లియర్. లేదా 98 × 5 ఉందనుకోండి. ఓకే, 98 × 5 ఈవెన్ నెంబర్ × 5, ఓన్లీ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్ × 5 ఉండేటప్పుడు దీనికి హాఫ్ చేయాలి. హాఫ్ చేసి వచ్చిన ఆన్సర్కి 0 యాడ్ చేయాలి. 98ని హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 49, వచ్చిన ఆన్సర్కి 0 పెడితే 490, క్లియర్. ఇది మల్టిప్లికేషన్ విత్ 5 ఫర్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉండేటప్పుడు, ఓకే, ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 37 × 5 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి హాఫ్ చేసి ఆన్సర్ అనేది డెసిమల్లో వచ్చింది, ఆ డెసిమల్ మీరు తీసేయండి. ఓకే, 37ని హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 18.5 ఉంటుంది కదా. సో × 5 చేసినప్పుడు మనం ఏం చేయాలి, డెసిమల్ అనేది తీసేయాలి. సో 185 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 13 ఉంది, 13 × 5 చేస్తే మనకి ఏమొచ్చింది, 6.5. 13ని మనం హాఫ్ చేస్తే 6.5 వచ్చింది. సో × 5 చేస్తున్నాం కాబట్టి డెసిమల్ చేసేయాలి, 65 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 95 × 5 ఉందనుకోండి. 95 × 5, 95ని హాఫ్ చేయాలి, మనకేం తెలుసు, 47.5 అనేది మనకి 95కి హాఫ్ చేస్తే 47.5 వచ్చింది, రైట్. × 5 చేస్తున్నాం కాబట్టి ఈ డెసిమల్ తీసేయాలి, 475 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈవెన్ నెంబర్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నాం, ఈవెన్ నెంబర్ ఉన్నా ఆడ్ నెంబర్ ఉన్నా హాఫ్ చేస్తున్నాం. ఈవెన్ నెంబర్ ఉంటే ఏం చేస్తున్నాం, ఈవెన్ నెంబర్ ఉంటే హాఫ్ చేశాక
యాడింగ్ 0. సో ఏదైనా ఈవెన్ నెంబర్ని 5తో మల్టిప్లై చేసేటప్పుడు 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నాం, ఆ ఈవెన్ నెంబర్ని హాఫ్ చేస్తున్నాం, వచ్చిన ఆన్సర్కి 0 అనేది యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ ఆడ్ నెంబర్ చేస్తే ఏమొచ్చుద్ది, 5 ఇంటూ ఆడ్ నెంబర్ చేస్తే ఏమొచ్చుద్ది, సేమ్ హాఫ్ చేస్తున్నాం, రిమూవింగ్ డెసిమల్, రైట్. సో ఇచ్చిన నెంబర్ని హాఫ్ చేసి వచ్చిన ఆన్సర్లో ఉండే డెసిమల్ని డైరెక్ట్గా మనం తీసేస్తున్నాం. సో అది మనకి 5తో ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేసేటప్పుడు. ఇలా 5 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెన్ నెంబర్ ఉండి 25, 35, 45 లేదా 65 5తో ఎండ్ అయ్యే నెంబర్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెన్ నెంబర్ ఉంది 24 ఇంటూ మనకి 25 ఉంది అనుకోండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని హాఫ్ చేయండి, దీన్ని డబల్ చేయండి. క్లియర్. 5తో ఎండ్ అయ్యే నెంబరు ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఏదైతే ఈవెన్ నెంబర్ ఉండదో దాన్ని హాఫ్ చేయండి, 5తో ఎండ్ అయ్యే నెంబర్ని డబల్ చేయండి. 24ని హాఫ్ చేస్తే మనకి 12 వచ్చింది, 25ని డబల్ చేస్తే మనకి ఏమొచ్చింది 50 వచ్చింది. 12 5 మనకి 60 తెలుసు, 60 పక్కన 0 ఉంది కాబట్టి 600 అనేది ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. లేదా 38 ఉందనుకోండి, 38 ఇంటూ 35 ఉందనుకోండి, రైట్. 35ని డబుల్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది 70 వచ్చింది. ఇక్కడ డబుల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హాఫ్ చేయాలి, 19 వచ్చింది. 19 ఇంటూ 7, 19 7 తెలిస్తే మనకి సరిపోద్ది. 10 7 70, 9 7 మనకి 63. సో 133 అనేది 1330 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో ఈవెన్ నెంబర్ ఇంటూ సమ్ నెంబర్ విత్ ఎండింగ్ విత్ 5 ఉండేటప్పుడు ఏం చేసాం, ఈవెన్ నెంబర్ని డబల్ చేసాం, ఈవెన్ నెంబర్ ఇంటూ 2 చేసాం, వచ్చిన ఆన్సర్ ఈవెన్ నెంబర్ని హాఫ్ చేసాం, అండ్ ఏదైతే నెంబర్ 5తో ఎండ్ అవుతుందో ఈ నెంబర్ని మనం డబల్ చేసాం, 5 ఇంటూ 2 చేసాం, వచ్చిన ఆన్సర్ ఇంటూ చేసాం. ఎందుకంటే ఈ నెంబర్ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇంటూ 2 చేసేటప్పుడు మనకి 0 వస్తుంది, అప్పుడు మల్టిప్లికేషన్ మనకి ఈజీగా అవుతుంది. క్లియర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెన్ నెంబర్ కాబట్టి 42 ఉందనుకోండి, 42 ఇంటూ 65 ఉందనుకోండి, రైట్. ఇప్పుడు దీనికి మనకి ఏం తెలుసు, ఏదైతే 5తో ఎండ్ అవుతుందో దీన్ని డబల్ చేయాలి. 65 డబల్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది 130 వచ్చింది. 42లో హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది 21 వచ్చింది, రైట్. సో ఇప్పుడు 21 ఇంటూ 13 చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది, దానికి 0 అనేది యాడ్ చేసుకోవాలి, రైట్. 21 ఇంటూ 13 అంటే మనకి ఏం తెలుసు 13 ఇంటూ 21 కాబట్టి, రైట్. 13 రాసుకుంటాం, 26 రాసుకుంటాం, 372 పక్కన 0 ఉంది, 2730 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక ఈవెన్ నెంబర్ అండ్ 5తో ఎండ్ అయ్యే ఒక నెంబర్ ఉండేటప్పుడు వాటి మల్టిప్లికేషన్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో ఏదైనా నెంబర్ని 5తో డివైడ్ చేస్తే, ఇప్పటి వరకు మనం 5తో మల్టిప్లై చేస్తే ఏంటని చూస్తాం, కానీ ఇప్పుడు ఏదైనా నెంబర్ని 5తో డివైడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 79 డివైడెడ్ బై 5 ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే పైన ఉండే నెంబర్ని ఇంటూ 2 చేయండి, వచ్చిన ఆన్సర్లో మనకి ఖచ్చితంగా డెసిమల్ ఉంటుంది, దాన్ని తీసేయండి. ఓకే. సో 79 ఉంది కదా, 79 ఇంటూ 2 చేస్తాం. సో డెసిమల్ అనేది ఒక పాయింట్ ముందు మనం పెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 79 ఇంటూ 2 చేస్తే మనకి ఏమొచ్చింది 158 వచ్చింది. 8 ముందు పాయింట్ పెట్టుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ అవ్వచ్చు, 42 డివైడెడ్ బై 5 ఉందనుకోండి, ఓకే. దీన్ని ఏం చేయాలి, ముందు ఇచ్చిన నెంబర్ని డబల్ చేయండి. 42 డబల్ చేస్తే మనకి ఏమొచ్చింది 84 వచ్చింది. పాయింట్ అనేది 4 ముందు పెట్టుకోవాలి, ఒక నెంబర్ ముందు పెట్టుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 27 బై 5 ఉందనుకోండి, సో 27 డబల్ చేస్తే మనకి ఏం తెలుసు 54. సో కింద 5 ఉంది కాబట్టి పాయింట్ అనేది ఒక నెంబర్ ముందు పెట్టుకోవాలి. మల్టిప్లికేషన్లో ఏం చేసాం, హాఫ్ చేసాం, గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్లో హాఫ్ చేసాం, డివిజన్ చేసేటప్పుడు మనం ఇంటూ 2 చేస్తున్నాం. సో పాయింట్ అనేది ఒక దీని ముందు పెట్టుకుంటున్నాం. ఇది ఏ నెంబర్ అయినా కావచ్చు, ఇక్కడ ఆడ్ నెంబర్ అయినా అవ్వచ్చు, ఈవెన్ నెంబర్ అయినా అవ్వచ్చు. సింపుల్గా డబల్ చేయండి, డబల్ చేశాక ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకుంటే మనకి డివిజన్ అనేది అయిపోతుంది. ఓకే. సో నెంబర్ బై 5 చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, నెంబర్ ఇంటూ 2, ఆ నెంబర్ని ఇంటూ 2 చేస్తున్నాం, వచ్చిన ఆన్సర్ని ఒక డిజిట్ ముందు, యూనిట్ డిజిట్ ముందు మనం డెసిమల్ పెట్టుకుంటున్నాం. డెసిమల్ బిఫోర్ యూనిట్స్ ప్లేస్, రైట్. సో
డబల్ చేశాక వచ్చిన ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్ ముందు మనం అనేది డెసిమల్ పెట్టుకుంటాం ఎప్పుడు ఏదైనా నెంబర్ని 5తో డివైడ్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 96 ఉంది అనుకోండి, 96/5 ఉంటే ఏం చేస్తారు, 96ని డబల్ చేయండి. ఓకే 192 వచ్చింది కాబట్టి 2కి ముందు మనం డెసిమల్ పెట్టుకోవాలి. క్లియర్? సో ఇది 96/5 యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇది 5తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా ఇలా వచ్చింది అనమాట. సో రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి నేను డిస్ప్లే చేస్తున్నాను, దీన్ని కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైనా నెంబర్ 9తో మల్టిప్లై చేయాలనుకోండి, 33 × 9 చేయాలనుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఈ 33 పక్కన 0 పెట్టుకోండి, వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ 33ని తీసేయండి. క్లియర్? సో 10 నుంచి 3 తీస్తే మనకి 7 వచ్చింది, 32 నుంచి 3 తీస్తే మనకి 29 వచ్చింది, 297 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఏదైనా నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 254 × 9 ఉంది అనుకోండి. ఓకే, సో ఈ ఏదైతే నెంబర్ ఉందో దానికి ఒక 0 యాడ్ చేసుకోండి, 2540. వచ్చిన దాంట్లో నుంచి సేమ్ నెంబర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, 254. 10లో నుంచి 4 తీస్తే మనకి 6 వచ్చింది, ఇక్కడ 3లో నుంచి 5 తీయాలి, 30లో నుంచి 5 తీస్తే 8 వచ్చింది, ఇక్కడ 4లో నుంచి 2 తీస్తే 1 వచ్చింది, 2186 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో ఏదైనా నెంబర్ని 9తో మల్టిప్లై చేయమన్నప్పుడు ఇచ్చిన నెంబర్కి 0 యాడ్ చేసుకొని సేమ్ నెంబర్ని వచ్చిన ఆన్సర్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇది మల్టిప్లికేషన్ విత్ 9. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ విత్ 99 ఉందనుకోండి. ఓకే, సేమ్ నెంబర్ విత్ 99 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 0 కాకుండా 2 0లు యాడ్ చేసుకోండి. ఓకే, 254 పక్కన 2 zeros యాడ్ చేసుకొని వచ్చిన నెంబర్ సేమ్ సబ్స్ట్రాక్ట్ చేయాలి, 254ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఏమొచ్చింది, 10లో నుంచి 4 తీస్తే మనకి 6 వచ్చింది, ఇక్కడ 9లో నుంచి 5 తీస్తే 4 ఉంటుంది, 3లో నుంచి 2 తీస్తే 1 వచ్చింది, 5 2. ఇది ఆన్సర్. ఓకే, లేదా 999 ఉందనుకోండి, 254 × 999 ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ ఎన్నైతే 9లు ఉంటాయో అన్ని 0s యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ నెంబర్కి 254 తర్వాత అన్ని 0s యాడ్ చేసుకున్నాం. సో ఈ నెంబర్ని మళ్ళీ వచ్చిన ఆన్సర్ నుండి సబ్స్ట్రాక్ట్ చేయాలి. రైట్? సో మనకి ఏమొచ్చుద్ది, 10లో నుంచి 4 తీస్తే 6 వచ్చుద్ది, 9లో నుంచి 5 తీస్తే మనకి 4 వచ్చుద్ది, 9లో నుంచి 2 తీస్తే మనకి 7 వచ్చుద్ది, 3 5 2. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో ఏదైనా నెంబర్ 9 కానీ 99 కానీ 999 కానీ 4 9s కానీ ఉండేటప్పుడు ఈ నెంబర్లో ఎన్నైతే 9s ఉంటాయో అన్ని 0s యాడ్ చేసుకొని వచ్చిన ఆన్సర్లో నుండి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మల్టిప్లికేషన్ విత్ 9 ఆర్ 99 999 999 4 9s అలా. మల్టిప్లికేషన్ విత్ 11. ఫర్ ఎగ్జాంపుల్ 232 × 11 అన్నారు అనుకోండి. ఓకే, దీన్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఫస్ట్ 2 ఏదైతే ఉందో దాన్ని యాస్టిస్గా రాసుకోండి. 2 + 3 మనకి ఏమొచ్చింది 5. అగైన్ 3 + 2 మనకి ఏమొచ్చింది 5. ఈ 2ని యాస్టిస్గా రాసుకోండి. ఫస్ట్ నెంబర్ యాస్టిస్గా రాసాం, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ యాడ్ చేసాం, నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఇంటూ థర్డ్ నెంబర్ యాడ్ చేసాం, నెక్స్ట్ లాస్ట్ నెంబర్ యాస్టిస్గా రాసాం. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2714532 1 × 11 అన్నారు అనుకోండి. ఓకే, సో దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ యాస్టిస్గా రాసుకుంటాం, నెక్స్ట్ 2 + 7 మనకి 9 రాస్తాం, 7 + 1 మనకి 8 రాస్తాం, 1 + 4 5 రాస్తాం, 4 + 5 9 రాస్తాం, 5 + 3 8 రాస్తాం, 3 + 2 5 అండ్ 2 + 1 3, లాస్ట్లో 1 ఉంది కాబట్టి 1 రాసుకోవాలి. సో ఇది మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇలా ఏదైనా నెంబర్ని విత్ 11 మల్టిప్లై చేయమన్నప్పుడు ఫస్ట్ నెంబర్ యాస్టిస్గా రాసుకోవాలి, లాస్ట్ నెంబర్ కూడా యాస్టిస్గా రాసుకోవాలి, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ లేదా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా ప్రతి నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు 11 యొక్క మల్టిప్లికేషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏవైనా 2 డిజిట్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 27 × 56 అన్నారు అనుకోండి. దీన్ని ఈజీగా ఎలా మల్టిప్లై చేయొచ్చు చూద్దాం. చూడండి, 27 కింద 56 రాసుకోండి, 7 × 6 ఈ ఫస్ట్ కాలమ్ని మనం మల్టిప్లై చేద్దాం. 7 6 42, సో 4 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్, 2 6 12, ఓకే 7 5 35. ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి, మనకి ఏమొచ్చింది 11 51. సో ఇక్కడ 1 రాసుకుంటున్నాం, 5 క్యారీలో ఉంచుతున్నాం. నెక్స్ట్ 2 × 5 మనకి ఏమొచ్చేసి 10 + 5 మనకి 15. సో 1512 అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 32 × 53 అన్నాం అనుకోండి. దీన్ని ఎలా చేస్తాం, 32 53 ఒకదాని కింద ఒకటి రాసుకున్నాక ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ కాలంలో ఉండే నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. సో 2 3s మనకి 6 వచ్చింది, క్యారీలో ఏం లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, 3 3s 9 + 2 5s 10, మనకి 19 వచ్చింది. 19లో 9 ఇక్కడ రాసుకుంటున్నాం, 1 అనేది క్యారీలో ఉంచుకుంటున్నాం. నెక్స్ట్ ఈ సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, 3 5s 15, 15 + 1 16. సో 1696 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది.
సో ఇలా ఏ 2 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్ అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 132 ఇంటూ 234 ఉందనుకోండి. ఓకే, సో దీన్ని మనం ఎలా మల్టిప్లై చేయొచ్చు అంటే 132 కింద 234 రాసుకోండి. ఓకే, ఫస్ట్ సిమిలర్గా ఈ రైట్ సైడ్ నుండి వచ్చే ఫస్ట్ కాలమ్ని మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొచ్చుద్ది 2 4 మనకి 8 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రైట్ సైడ్ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 4 12, ఓకే, ప్లస్ 2 3 మనకి 6 18 వచ్చింది. సో 8 ఇక్కడ రాసుకుంటున్నాం, మళ్ళీ 1 క్యారీలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ది లాస్ట్ది ఈ చివరి ఉండేది ఈ చివరి ఉండేది అవుట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టిప్లై చేసుకోవాలి ఇలా, రైట్. సో మనకి ఏమొచ్చింది 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2 అండ్ మన క్యారీలో ఉన్న 1 కూడా యాడ్ చేసుకోవాలి. మనకి 4 + 4 8 + 1 9 వచ్చింది. అండ్ దానికి ఈ మధ్యలో ఉండేవి కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి. 3 + 3 9, 9 ప్లస్ 3 ఇంటూ 3 క్లియర్. సో 9 + 9 మనకి 18 వచ్చింది. మళ్ళీ 8 ఇక్కడ రాసుకున్నాం, 1 అనేది క్యారీలో ఉంది. ఇప్పుడు ఇటువైపు ఉండేదాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 3 3 2 3 + 6 9 వచ్చింది మనకి. 9 + 1 క్యారీలో ఉంది కాబట్టి 10, మళ్ళీ 1 క్యారీలో ఉంది. ఇప్పుడు 1 2 2 + 1 3 అనేది మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 156 ఇంటూ 432 ఉందనుకోండి. సో ఒక నెంబర్ కింద ఇంకొక నెంబర్ రాసుకుందాం. 156 432. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఫస్ట్ కాలమ్ని మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమొచ్చింది 6 2 12 వచ్చింది. 12 వచ్చింది కాబట్టి 2 ఇక్కడ రాసుకున్నాను, 1 క్యారీలో ఉంచాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్లియర్గా చూడండి. సో రైట్ సైడ్ ఉంటే 2/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మనకి ఏమొచ్చింది 5 2 10, 6 3 18, 18 + 10 28 + 1 మనకి 29. సో 9 ఇక్కడ రాసుకుంటున్నాము, 2 అనేది మనకి క్యారీలో ఉంది, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే చివరి ఉండే కాలమ్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ అలానే మధ్యలో ఉండేదాన్ని కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, చివరి ఉండేది ఏముంది 1 2 2, 6 4 24, మధ్యలో ఏముంది 5 3 15, క్యారీలో మనకి +2 ఉంది, రైట్. 2 + 2 4, 4 + 24 28, 28 + 15 43. సో 3 ఇక్కడ రాసుకుంటాం, 4 అనేది క్యారీలో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇటువైపు ఉండే మనకి 2/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఏమొచ్చింది 5 4 20 అండ్ 1 3 3, 20 + 3 23 + 4 27. సో మళ్ళీ అగైన్ మనకి 2 అనేది క్యారీలో ఉంది. నెక్స్ట్ ఈ లాస్ట్ ఉండే కాలమ్ మనం మల్టిప్లై చేయాలి. 1 4 4, 4 + 2 మనకి 6. సో 6 7 3 9 2 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం 3/2 ఉందనుకోండి. ఒక నెంబర్ 3 డిజిట్ ఉంది, ఇంకొక నెంబర్ 2 డిజిట్ ఉంది. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 132 ఇంటూ 27 ఉందనుకోండి. ఇక్కడ మనకి వేకెంట్ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే వేకెంట్ ఉందో దీన్ని 0 పెట్టుకోవడం. 3/3 ప్లేస్లో మనం ఏం చేస్తాం, యాసిడ్గా దాన్ని 0 పెట్టుకోవాలి. 0 అంటే దాని అర్థం ఏంటి, దాన్ని మల్టిప్లై చేసినా సరే 0 వచ్చింది. సో దాన్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, 2 7 మనకి 14, రైట్. 1 క్యారీలో ఉంచుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 3 7 మనకి 21 + 4 25 + 1 26. సో 2 అనేది మనకి క్యారీలో ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, అవుట్ లేయర్స్ మల్టిప్లై చేయాలి. 1కి 7కి మల్టిప్లై చేయాలి, 2కి ఇక్కడ 0 ఉంది, మల్టిప్లై చేయాలి. సో 0 రాదు. సో ఎక్కడైతే ఈ వాల్యూ లేదో దాన్ని మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 1 × 7, 2 అనేది మనకి క్యారీలో ఉంది. సో 1 × 7 7 వచ్చింది. అండ్ మనకి ఏం తెలుసు, ఇక్కడ 2 × 0 మనకి అవసరం లేదు. నెక్స్ట్ 3 × 2 మనకి 6 వచ్చింది, రైట్. 6 + 7 13 + 2 15 వచ్చింది. సో మనకి 1 అనేది క్యారీలో ఉంటుంది అగైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇటువైపు ఉండేది క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇటువైపు ఉండేటప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చుద్ది, 3 × 0 మనకి అవసరం లేదు. సో 1 × 2 మనకి 2 వచ్చింది. 2 + 1 3 అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 0 ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ కాలమ్ కూడా మనం మల్టిప్లై చేయట్లేదు. సో 3 5 6 4 అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 252 ఇంటూ 74 ఉందనుకోండి. ఓకే, దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ 2 × 4 చేస్తాం. 2 4 8 వచ్చింది. 2 4 8 వచ్చింది. క్యారీలో మనకి ఏం లేదు, నో ప్రాబ్లం. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 5 4 20, 7 2 14, మనకి 34 వచ్చింది. సో 4 ఇక్కడ రాసుకుంటున్నాం, 3 అనేది క్యారీలో ఉంచుతున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, అవుట్ లేయర్స్ మల్టిప్లై చేయాలి. సో 2 × 4 చేయాలి. 2 ఇక్కడ ఏం లేదు కాబట్టి అవసరం లేదు. 2 4 మనకి 8 వచ్చింది. ఈ 3 క్యారీలో ఉంది, ప్లస్ 2 4 మనకి 8 వచ్చింది. ఈ 2 × 0 అవసరం లేదు. నెక్స్ట్ 5 7 మనకి 35 వచ్చింది, రైట్. 43 + 3 46 వచ్చింది. 4 అనేది మనకి క్యారీలో ఉంది.
నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ 5 ఇక్కడ 0 ఉంది కాబట్టి అవసరం లేదు. 2 7 మనకి 14, 14 + 4 మనకి 18 వచ్చింది. సో 8 ఇక్కడ రాసుకుంటాం, 1 క్యారీలో ఉంది. నెక్స్ట్ మనకి ఈ కాలంలో మల్టిప్లై చేయాలి. ఈ కాలంలో మనకి ఇక్కడ 0 ఉందంటే ఏం లేదు అర్థం. సో 2 × 0 మనకి అవసరం లేదు. మనకి ఇక్కడ క్యారీలో ఏముంది, 1 ఉంది. సో 1 అనేది ఇక్కడ వచ్చింది. సో 18648 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇది 3 × 2 ఉండేటప్పుడు మనకి ఇలా మనం మల్టిప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనకి బేస్ మెథడ్. బేస్ మెథడ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 10 యూనిట్స్ ప్లేస్ లో మనకి 0 ఉన్నా, 10s ప్లేస్ లో 0 ఉన్నా, లేకపోతే 100 కానీ 1000 కానీ 10,000 కానీ 60 50 ఇలాంటి నెంబర్స్ దగ్గరలో ఉండేటప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 97 × 93 ఉందనుకోండి. ఇక్కడ 97ని 93ని యాస్టీస్ గా రాసుకోండి. ఇది 100 నుంచి ఎంత దగ్గర ఉందో చూడండి. 100 నుంచి ఇక్కడ ఏముంది, 100 నుంచి -3 చేస్తే 97 వచ్చింది. ఇక్కడ -7 చేస్తే మనకి 93 వచ్చింది. ఇప్పుడు ఈ -7 అనేది ఇలా క్రాస్ గా చేయండి. 97 - 7 అయినా చేయొచ్చు, లేదా 93 - 3 అయినా చేయొచ్చు. 97 - 7 చేసిన మనకి 90 వచ్చింది. 93 - 3 చేసిన మనకి 90 వచ్చింది. ఇప్పుడు వచ్చిన 90ని × 100 చేయండి, రైట్. అండ్ ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మల్టిప్లై చేయాలి. -3 × -7 చేస్తే మనకి ఏమొచ్చింది, +21 వచ్చింది. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో 9000 ప్లస్ ఇక్కడ 21 ఉంది కాబట్టి 21, 9021 అనేది దీని యొక్క ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 97 ఉంది, 105 ఉంది అనుకోండి. ఓకే, ఒకటి 97 ఉంది, ఒకటి 105 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి? 97 అనేది 100కి ఎంత దగ్గరలో ఉంది, 100 - 3 చేస్తే మనకి 97 వచ్చింది. 100 - 3 ఇక్కడ 105 అంటే 100 + 5, రైట్. ఇప్పుడు చూడండి, ఈ 97కి +5 చేసిన మనకి ఏమొచ్చింది, 102నే వచ్చింది. లేదా 105 నుంచి -3 చేసిన మనకి 102నే వచ్చింది. × 100 చేయాలంటే మనం ఏం చేయాలి, 2 zeros పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు -3 × +5 మనకి ఏం తెలుసు, -15. సో దీంట్లో నుంచి మనం 15ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. క్లియర్. సో 10లో నుంచి 5 తీస్తే 5, మనకి 9లో నుంచి 1 తీస్తే 8, 101. సో 10185 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ 502 × 503 ఉంది అనుకోండి. ఇక్కడ మనకి బేస్ ఏంటి అంటే 500 అనమాట. ఓకే, సో దీనికి ఏం రాసుకోవచ్చు, 500 + 2 అని రాసుకోవచ్చు, 500 + 3 అని రాసుకోవచ్చు. సో 502కి +3 యాడ్ చేసిన మనకి 505 వచ్చింది, లేదా 503కి +2 యాడ్ చేసిన మనకి 505 వచ్చింది. సో మనం బేస్ 500 తీసుకున్నాం కాబట్టి దీనికి 500తో మల్టిప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం దీన్ని మనం ప్రొడక్ట్ చేసి యాడ్ చేయాలి. +2 + 3 మనకి ఏమొచ్చింది, +6 వచ్చింది. ఓకే, సో మనకి 5 5 = 25, 5 5 = 25, 00 అనేది దీని యొక్క ఆన్సర్ వచ్చింది. 505 × 500 +6 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 6 వచ్చింది. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 486, ఫర్ ఎగ్జాంపుల్ 496 503 ఉందనుకోండి. 496 అంటే మనకి ఏం తెలుసు, 500 - 4, ఇది 500 + 3, రైట్. ఇక్కడ బేస్ ఏముంది, మనకి బేస్ ఏం తీసుకున్నాం, ఇప్పుడు చూడండి. 496కి +3 చేస్తే ఏమొచ్చింది, 499 వచ్చింది. ఇంటూ బేస్ ఏం తీసుకున్నాం మనం, 500 విత్ రెస్పెక్ట్ లో రాసుకుంటాం కాబట్టి × 500 చేయాలి. క్లియర్. చేసిన తర్వాత దీని యొక్క ప్రొడక్ట్ ని మనం రాసుకోవాలి. -4 × +3 మనకి -12, రైట్. దీన్ని ప్రొడక్ట్ చేసి దానిలో నుంచి మనకి -12 చేయాలి. ఓకే, 5 9s = 45, 5 9s = 45 + 4 49, 5 4s = 24, 00 అనేది దీని యొక్క ప్రొడక్ట్ వచ్చింది. దీంట్లో నుంచి మనం 12 తీయాలి. 12 తీస్తే మనకి ఏమొచ్చింది, మనకి 500 నుంచి మనకి 12 తీస్తే మనకి 488 వచ్చింది. సో 249 488 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో ఇలా మనం బేస్ మెథడ్ వాడు కూడా మనం 2 నెంబర్స్ ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ యొక్క ట్రిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో డిస్క్రిప్షన్ లో ఉండే PDF ఏదైతే ఉందో క్వశ్చన్ బ్యాంక్ అనేది, దాంట్లో మీరు ఖచ్చితంగా ఉండే క్వశ్చన్స్ ని సాల్వ్ చేసి ఆన్సర్స్ ని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.